హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసి ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, అండ్ మూవింగ్ యావరేజెస్తో ట్రెండింగ్ అంటే ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని ఎలా కనిపెట్టాలి, అండ్ ఇన్వెస్టింగ్ పర్పస్లో మూవింగ్ యావరేజెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అలాగే డే ట్రేడింగ్లో మూవింగ్ యావరేజెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి. అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? సో ఈ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మన చిన్నప్పుడు చేసే గ్రాఫ్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక మొత్తం స్క్వేర్ గీతలుగా ఉంటాయి కదా, డబ్బాలుగా ఒక పేపర్ ఉంటుంది. ఓకే, ఆ పేపర్లో మనం చార్ట్స్ గీసేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనకి అంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నీ రాకముందు యుఎస్లో స్టాక్ మార్కెట్స్ అప్పుడు వాళ్ళు ఒక స్టాక్ అనుకుందాం, ఏబిసి స్టాక్ అంటే ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 100 అంటే నెక్స్ట్ డే 101 అంటే 100 దగ్గర ఒక డాట్ అండ్ 101 దగ్గర ఒక డాట్, అలాగే 110 దగ్గర ఒక డాట్ పెట్టుకుని వాటిని అన్నిటినీ కలుపుకుంటూ క్లోజింగ్ వాల్యూ ఒక చార్ట్గా చేసేవాళ్ళు అనమాట. దాన్ని మళ్ళీ మాన్యువల్గా క్యాల్కులేట్ చేసి ఈ ఒక 30-డే మూవింగ్ యావరేజ్ని క్యాల్కులేట్ చేసుకోవడానికి డేటాని అంత కష్టపడి మాన్యువల్గా చేసుకుని ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని కనిపెట్టేవాళ్ళు అంట. సో చాలా కష్టపడేవాళ్ళు అప్పట్లో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. థ్యాంక్ గాడ్ మనం ఇప్పుడు కంప్యూటర్స్ యుగంలో ఉన్నాం కాబట్టి మనం అదంతా వర్క్ అయితే చేయక్కర్లేదు. డైరెక్ట్గా సింపుల్గా చార్ట్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ అని కొడితే కంప్లీట్గా మనకి అదే ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసేసి ఆటో ప్లాటింగ్ అయితే అయిపోతుంది. సో ఎలాంటి మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి అండ్ వాటిని ట్రేడింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం అయితే లైవ్లో ఒక చార్ట్ మీద అయితే ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో మూవింగ్ యావరేజ్ అంటే మనకి దాని ఆ పదంలోనే ఉంది, అది కంప్లీట్గా ఏం చేస్తుంది అనేది. మూవ్ అవుతా ఒక 30-డే మూవింగ్ యావరేజ్ తీసుకున్నామంటే 30-డే క్యాండిల్స్ యొక్క యావరేజ్ని చేసుకుంటూ పోతుంది. ఓకే, ఒక 100 మూవింగ్ యావరేజ్ అంటే 100 డేస్ బ్యాక్ వెళ్ళి దాని క్లోజింగ్ డేటాని బట్టి అది ఆ మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ అవుతూ జరుగుతుంది. అండ్ 200 కూడా అంతే, 200 డైలీ వెళ్తుంది. ఒకవేళ టైం ఫ్రేమ్ మారిందనుకోండి, ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓకే 100 మూవింగ్ యావరేజ్ ఉంది. మరి ఇది 100 డేస్ బ్యాక్ పోతుందా అంటే 100 డేస్ బ్యాక్ పోదు. 15 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉన్నాయో అవి 100 క్యాల్కులేట్ చేసుకుని దాని యావరేజ్ని మనకి మూవింగ్ యావరేజ్ లాగా చూపిస్తుంది అనమాట. సో ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఇంట్రాడేలో మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేస్తారు. జనరల్గా మన ఇన్వెస్టర్స్ వచ్చేసరికి అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి కొంచెం చాలా ఫేమస్ అయినటువంటి మూవింగ్ యావరేజ్ పీరియడ్ ఏంటి అంటే 200. ఓకే, జనరల్గా సంవత్సరంలో మనకి 250 to 220 వర్కింగ్ డేస్ వస్తాయి. సో ఓవరాల్గా అంత లాంగ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ బట్టి చూస్తే కనుక మనకి ఒక స్టాక్ అనేది ఈజీగా అది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది ఒక ఈజీగా కనిపెట్టడానికి ఉంటుందన్నమాట. ఇది మనం ఒకసారి చార్ట్లో చూద్దాము సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం టాటా మోటార్స్ చార్ట్లో ఉన్నాము డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళేసి మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. ఓకే, సో మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తే అది డిఫాల్ట్గా 9 మూవింగ్ యావరేజ్ అని చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్పుట్స్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఇక్కడ లెంత్ వచ్చి మనం 200 అనుకున్నాం కదా, 200 ఇవ్వండి. అలాగే ఇక్కడ స్మూత్ అని కూడా 200 ఇచ్చేసేయండి, స్మూతింగ్ లెంత్ అనేది కూడా. సో అండ్ కలర్ వచ్చి మీకు ఎలాంటి కలర్ కావాలో ఇక్కడ అయితే డ్రాప్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ పెడుతున్నాను సో దట్ ఇట్స్ ఈజీలీ విజిబుల్ కాబట్టి. ఓకే, సో ప్రెస్ ఆన్ ఓకే. సో ఇలా ప్లాట్ అయితే అవుతుందన్నమాట దీంట్లో, ఏది మన డైలీ టైం ఫ్రేమ్ మీద. ఓకే, జనరల్గా ఒక చార్ట్ని కనుక మూవింగ్ యావరేజ్ కనుక లేకుండా చూస్తే ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అండ్ కన్సల్టేషన్లో ఉందా అనేది చెప్పడం కొంచెం కష్టమవుతుంది. అదే కనుక మనం మూవింగ్ యావరేజ్ సహాయంతో కనుక చూస్తే ఒక స్టాక్ అనేది క్లియర్గా అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అలాగే కన్సల్టేషన్ జోన్లో ఉందా అనేది క్లియర్గా మనం కనిపెట్టడానికి కుదురుతుంది అనమాట. ఓకే,
సో ఇక్కడ చూస్తే కనుక మనకి సెప్టెంబర్ 30న ఎప్పుడైతే జనరల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని పైన ఉంటే కనుక బుల్లిష్నెస్ అనేసి, అండ్ దాని కింద ఉంటే కనుక బేరిష్నెస్ చూపిస్తుంది. అది స్టాక్ యొక్క వీక్నెస్ని కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఒకసారి రీటెస్ట్ ఎక్కడైతే చేసిందో 200 మూవింగ్ యావరేజ్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇక్కడనే 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి పైకైతే వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. దాన్ని రీటెస్ట్ అంటే మళ్ళీ దాన్ని టచ్ చేసి దాన్ని ఒబే చేసి దానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడాన్ని మనం రీటెస్ట్ అంటాం అనమాట. ఓకే, సో వన్ టైం అండ్ సెకండ్ టైం కూడా రీటెస్ట్ ఆల్మోస్ట్ చేసిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకి 120లో కనుక టాటా మోటార్స్లో మనం ఎంటర్ అవుతే మళ్ళీ అది ఆల్మోస్ట్ దీన్ని రీటెస్ట్ చేసే దగ్గరికి 283కి వచ్చిందనమాట. ఓకే, సో 125 టు ఆల్మోస్ట్ 300 వరకు మనం కౌంట్ చేసుకుంటే ఎంతవరకు అనేది మనం ప్రాఫిటబుల్గా మనం చూడొచ్చు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ రీటెస్ట్ చేసిందో అక్కడ ఎంటర్ అవ్వడానికి మంచి మనకి సపోర్ట్లో దొరికినట్టు. సో ఇక్కడ మనం ప్రైస్ కనుక గమనిస్తే 293 ఉంది, అట్లీస్ట్ 1 క్యాండిల్ కనుక కూర్చున్నా సరే 302 ఉంది ఇక్కడ ప్రైస్ మనం గమనిస్తే కనుక. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా 419 వరకు కూడా వచ్చింది. 300 నుంచి 120 పాయింట్స్ అయితే మనకు వచ్చింది. ఎప్పుడైతే మనకి 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఇలా బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఒక స్టాక్ నుంచి ఆర్ ఇండెక్స్ నుంచి మూవ్ అవ్వడానికి బెస్ట్ థింగ్ అనమాట. సో దట్ అది దాని యొక్క మూమెంటంని కోల్పోతుంది, అది కొంచెం వీక్ అవ్వడానికి రెడీగా ఉంది అనేసి. అలా అని 200 డే మూవింగ్ యావరేజ్ ఒకసారి ఎప్పుడైనా క్రాస్ అయితే కనుక ఇమీడియట్గా షార్ట్ చేయడం, ఇమీడియట్గా బై చేయడం కాకుండా, నేను ఇక్కడ ఇచ్చే ఒక ప్రో టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏదైతే సపోర్ట్ తీసుకుని 200 దగ్గర వెళ్ళినప్పుడు మళ్ళీ రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ ఎంట్రీస్ వచ్చి చాలా బెటరు, ఎందుకంటే చాలామంది ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఇచ్చేసరికి అది ఫేక్ బ్రేక్అవుటా లేకపోతే బుల్ స్ట్రాప్ ఆర్ బేర్ ట్రాప్ అనేది మనకు తెలియదు. బట్ రీటెస్ట్కి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రెస్పెక్ట్ ఇస్తే కనుక మంచి మూమెంటం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఫస్ట్ బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ రీటెస్ట్ ఇచ్చినాక జూమ్ అది టక్ టక్ మనీ ఇంతవరకు అయితే వెళ్ళిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా సెకండ్ టైం కూడా అలాగే మీరు హోంవర్క్ లాగా చేయండి. మనకి స్టాక్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనం ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకు ఆల్మోస్ట్ 2019లో ఏదైతే ఉందో రీటెస్ట్ అయితే అవ్వడానికి ట్రై చేసింది, బట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి కిందకు వచ్చేసింది. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలంటే రీటెస్ట్ ఎంట్రీస్ అనేవి బెస్ట్ థింగ్. ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ మనకి మంచి మొమెంటం అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ రీటెస్ట్ అనేది రాలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. సో ఇలాంటి టైంలో మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఈ సినారియోలో కూడా చూసుకున్నా మనకి రీటెస్ట్ అనేది ఆపర్చునిటీ అనేది ఇవ్వలేదు. బట్ ఇలాంటి టైంలో మనం షార్టింగ్ కూడా వెళ్ళొచ్చు. షార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ 423లో షార్ట్ చేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ మళ్ళీ 200లో మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో 200 పాయింట్స్ అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే గ్రాబ్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకటి అర్థమైంది ఏంటంటే మూవింగ్ యావరేజ్ 200 పైకి వెళ్తే బుల్లిష్, కింద ఉంటే బేరిష్ అని అర్థమైంది. అండ్ ఇక్కడ మనకి 200 కాకుండా ఇంకొక మూవింగ్ యావరేజ్ కూడా మనం చూడొచ్చు, అదే 50 మూవింగ్ యావరేజ్. సో 50కి దీనికి తేడా ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్లోకి వచ్చేసరికి 50 డేస్ ఓకే బ్యాక్ వెళ్తుంది. 50 డేస్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు. సో ఇది వచ్చి మనకి షార్ట్ టర్మ్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఒక ఫ్యూ వీక్స్కి ఆర్ ఫ్యూ మంత్స్కి మాత్రం ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత 100 కూడా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి ఎంట్రీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో 200 కూడా ప్లాట్ చేస్తున్నాను చూడండి. ఇది ఎంత బ్రాడ్గా ఉంది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇక్కడ మాత్రమే ఎగ్జిట్ ఇచ్చింది. ఓకే, బట్ ఈలోపు ఈ రెడ్ లైన్ వచ్చి 50 మూవింగ్ యావరేజ్. ఓకే, ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే వచ్చిందో ఎన్నిసార్లు ఎంట్రీలు ఎగ్జిట్లు ఇచ్చింది కదా. సో ఇది 50 డే మూవింగ్ యావరేజ్ యూజెస్ అయితే ఇవి షార్ట్ టర్మ్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఫ్యూ డేస్కి ఫ్యూ వీక్స్కి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మరి షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి సైడ్ వేస్లో ఉంటే మాత్రం ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ద బెస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఇక్కడ 200 ఉంది కదా, దీన్ని 100 చేసేసేయండి. అండ్ ఇక్కడ కూడా స్మూత్ అయిన దగ్గర కూడా
100 మూవింగ్ యావరేజ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే సేమ్ 50 అండ్ 100, కాకపోతే ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే క్రాస్ ఓవర్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది కదా, ఇక్కడ 50 వచ్చేసి షార్ట్ టర్మ్ అండ్ 100 వచ్చి లాంగ్ టర్మ్ అనుకున్నాం కదా. ఎప్పుడైతే 50 వచ్చి 100ని బ్రేక్ చేసుకుంటా పైకి వస్తుందో మనకి ఎంట్రీ పాయింట్ ఇదనమాట. ఓకే, మళ్ళీ రిపీటింగ్ అగైన్, 50 మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది 100ని మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వస్తుందో మనకి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు, మీకు జూమ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది, దగ్గరికి వచ్చాయి తప్ప క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు ఈ ఏరియాలో. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అయితే అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు సేఫ్ ట్రేడర్ అనుకుంటే కనుక 50 మూవింగ్ యావరేజ్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవడానికి అయితే ఉంటుంది. బట్ ఎంట్రీ కండిషన్ వచ్చి మాత్రం క్రాస్ ఓవర్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది 50 అండ్ 100 వల్ల ఏంటంటే మీకు సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అయితే చూపిస్తుంది. కంప్లీట్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, కంప్లీట్గా డౌన్ ట్రెండ్. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఈ 2 మధ్యలో ఉంటాయో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఇది కంప్లీట్గా స్టాక్ అనేది కన్సల్టేషన్ అవుతుంది అని మీనింగ్. ఇలాంటి టైంలో మనం ఆ స్టాక్ని అవాయిడ్ చేసేయడం బెటర్ అనమాట. సో ఇక్కడ ఈఎంఐకి ఎస్ఎంఐకి తేడా ఏంటంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనుకున్నాం కదా. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి కొంచెం డేటాకి ఎక్కువ వెయిట్ ఇస్తుంది. అలాగే సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఎక్కువ వాల్యూ, క్లోజింగ్ ప్రైస్కి అనేది వాల్యూ ఎక్కువ ఇస్తుంది. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా లైవ్లో టెస్ట్ చేసి మీకు ఏది యూజ్ అవుతుందో మంచిగా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే మూవింగ్ యావరేజ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి లైక్ ఎస్ బ్యాంక్ సిచ్యువేషన్ తీసుకుంటే కనుక ఎస్ బ్యాంక్ లైక్ 300 లెవెల్స్లోంచి పడిపోయేటప్పుడు జనరల్గా ఆ టైంలో ఫండమెంటల్స్ అయితే ఎవరికి కూడా అంత దాంట్లో డౌట్ అనేది రాలేదు. ఫండమెంటల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఫండమెంటల్ అనలిస్ట్లు ఏంటంటే ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఈ స్టాక్లో మనం హోల్డ్ చేయొచ్చు, అలాగే తక్కువ ప్రైస్లో దొరికింది కాబట్టి మనం యావరేజ్ చేయొచ్చు అన్న ఫీలింగ్లో చాలామంది దాంట్లోనే ఉండిపోతారు. బట్ వేరేస్ టెక్నికల్కి వచ్చేసరికి ఒక 200 మూవింగ్ యావరేజ్ ఆర్ 100 మూవింగ్ యావరేజ్ దాటి కిందకు వస్తే మనం బేరిష్ అనుకున్నాం కాబట్టి సో ఆ బేరిష్నెస్ని బట్టి ఇమీడియట్గా విత్ ద యూజ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయితే అయిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఫండమెంటల్ అనలిస్టుల దాకా ఉండి ఒక 300 దగ్గర నుంచి 100 దాకా వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత రిజల్ట్స్ వచ్చి తర్వాత వాటి ఉన్నటువంటి ఫ్లాస్ ఇవన్నీ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయట్లేదు విత్ ద హెల్ప్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. ఓకే, అండ్ ఎప్పుడైనా మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు క్లియర్ కట్గా ఒకటైతే గమనించాలి, ఆ స్టాక్ 100 మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఉందా లేదా, 200 మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఉందా లేదా, ఇవి గమనించి తర్వాత మనం ట్రేడ్ అయితే తీసుకోవడానికి అయితే బెటర్గా ఉంటుంది. ఒకవేళ 200 బిలో ఉంటే కనుక నా సజెషన్ ఏంటంటే వెయిట్ చేయండి 200 ఎబోవ్ వచ్చేంత వరకు, అప్పుడే దాంట్లో మంచి మూమెంటం వస్తుంది. బయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది దాంట్లోకి రావడానికి. సో బయర్స్ ఎక్కువ వస్తేనే కదా మూమెంటం వస్తుంది, సో మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది, బయటకు వచ్చడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏ టాపిక్స్ చేయాలి అనేది కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ టాపిక్లో మనం మాట్లాడుకున్న టాపిక్లో ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. మ్యాక్సిమం విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.